హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వైకుంఠధామం నిర్మాణ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన కాంట్రాక్టర్లు నాంపల్లిలోని పురపాలక పరిపాలన కమిషనర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు అన్ని మున్సిపాలిటీలు వర్క్ చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు. ఈ వర్కులు ఇప్పటి వరకు 60-80% పూర్తి చేయడం జరిగింది. 1100 కోట్ల టెండర్లు పెట్టారు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము వర్కులు చేసిన వరకు మాకు 250 కోట్ల వరకు బాకీలు ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేడు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోదామంటే మాకు అవకాశం దొరుకుతలేదు. దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బాధలు అర్థం చేసుకొని దయచేసి మా పేమెంట్లు ఇప్పించి వర్కులు పూర్తి చేసుకొని అన్ని ఓపెనింగ్ చేసుకొని దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడగలరని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం కోరుకుంటున్నాం. మేము తెలంగాణ రాష్ట్ర వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాం. మరి వైకుంఠధామాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా మేము వైకుంఠధామాలు మరియు ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు పనులు చేసినాం కాంట్రాక్టర్లు. ఇప్పటి వరకు మాకు బిల్లులు రాలేదు. ఏదో కొద్ది బిల్లులు వచ్చినా కానీ మేము చేసిన పనులు ఎక్కువ ఉన్నాయి. బిల్లులు రాకుండా అందరం ఇబ్బందులు పడుతున్నాం. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్ చుట్టూ బిల్లుల కోసం జరుగుతున్నాము. వాటి బడ్జెట్ రిలీజ్ కాలేదంటున్నారు. అవి రిలీజ్ అయినాక పేమెంట్లు ఇస్తామంటున్నారు. కానీ తిరిగి మా కాళ్ళు అరిగిపోతున్నాయి. కాంట్రాక్టర్లందరం మేము బాగా ఇబ్బందులు పడి లోన్లు తీసుకొచ్చి జీతాలు ఇవ్వలేక వడ్డీలు కట్టుకోలేక చాలా నానా యాతనలు పడుతున్నారు అందరూ, ప్రతి ఒక్క కాంట్రాక్టర్లు కూడా. ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి మాకు రావాల్సిన బకాయిలను రిలీజ్ చేసినచో మాకు మేము అందరికీ రుణపడి ఉంటాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ కాంట్రాక్టర్లు అందరం మేము రుణపడి ఉంటాము. నేను భూపాలపల్లి IVNM మార్కెట్ బిల్డింగ్ కట్టిన నేను 4,50 లక్షల వర్క్ చేసిన. నాకు ఒక 60 లక్షల బిల్లు ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. మేము సరిగా ఎక్కడికి పోవాలనేది సరైన జవాబు చెప్పి పలానా కాడికి పోతే డబ్బులు ఇస్తారనేది ఎవరు మాత్రం మాకు సరైన సూచనలు ఇవ్వడం లేదు. సీఎం గారి దగ్గర పోయి కలవమంటున్నారు. సీఎం గారి దగ్గర పోయి కలవాలంటే మాకు సరైన రూట్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము అంతా మామూలు చిన్న చితక కాంట్రాక్టర్లం. మా దగ్గర డబ్బులు ఉంటే ఈ పనులు చేసేటోళ్ళం కాదు. మేము డబ్బులు లేకనే అప్పులు తెచ్చి పనులు చేస్తున్నాము. ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. మా బతుకులు ఆగమైపోయినాయి. పనులు కూడా పూర్తి కాక అసంపూర్తిగా ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు మీ మీడియా ద్వారా తెలియజేయండి. మా కాంట్రాక్టర్లను ఆపదను మమ్మల్ని కాపాడు అని ముఖ్యమంత్రి వర్యులను నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే కొన్ని వర్కులు కొంతమంది ఏదో అట్లా తెచ్చి అప్పులు తెచ్చి అందరూ అప్పులు చేసిన వాళ్ళే, ఎవరో సొంత డబ్బులు పెట్టలేరు కదండి. అందరూ తెచ్చి పెట్టారు. చాలా వరకు 80% వరకు పూర్తి చేసేసారు. ఇంకొక 20% ఇస్తే ఆ వరకు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతే దాన్ని వాళ్ళు వాడుకోవచ్చు, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. యూటిలైజ్ చేసుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ మార్కెట్స్ ఉపయోగపడుతుంది. కాబట్టి మాకు రన్నింగ్ పేమెంట్స్ ఇచ్చేసి దానికి సంబంధించిన ఏదైనా SSR వేరియేషన్లు అట్లాంటివి ఇస్తే, మన ప్రజెంట్ SSR ఉంటుంది కదండి, దాని ప్రకారం మాకు రేట్లు ఇస్తే మేము ఆ ప్రాజెక్టులకు పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాం. బ్యాలెన్స్ పేమెంట్లు మాకు ఇవ్వాలండి.